ప్రైజ్ తలాడండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సత్యమైన మాటలు తెలుసుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు, సత్యాలు మీరు మాకు అందించి మీరే మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ తలాడండి. ప్రైజ్ తలాడ్. ఈ ఛానల్ వీక్షించి మరి అనేక మందికి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు ఆ తల్లి బిడ్డ మరి ఏ విధముగా దేవుని సన్నిధిని అనుభవించాలనే ఒక అంశముల దగ్గర నుంచి సంఘంలో సమాజంలో వ్యక్తి ఏ రీతిగా ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించాలి అనే అనేకమైన అంశాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. దానిలో భాగంగా ఈ రోజున ఒక శ్రేష్టమైన అంశం అంటే ఈ రోజున చాలా మంది ఏంటంటే మేము రక్షింపబడ్డాం కదా, మేము యేసయ్యను తెలుసుకున్నాం కదా, మరి దానితో మాకు సరిపోతుందిలే అని చెప్పి సరిపెట్టేసుకుంటూ ఉంటారండి. అంటే అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున అన్యులైన వారు అంటే యేసయ్యే నిజ దేవుడు అన్న సత్యము ఎరగని ప్రజలు నశించి నరకానికి వెళుతున్న అనేక మంది ప్రజలకు మరి మార్కు సువార్త 16:16 లేకపోతే మత్తయి సువార్త మరి ఈ యొక్క యోహాను సువార్త లూకా ఈ సువార్తల్లో చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి, యేసు యొక్క శిష్యులుగా చేయండి అన్న దేవుని వాగ్దాన ప్రకారము నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. అంటే ఈ రోజున ఈ క్రీస్తు సువార్త అనేది నీతో నాతో మరి అంతమైపోవడానికి కాదు. గాని కొలస్సీ పత్రిక 1:5 ప్రకారం చూసుకున్నా సరే ఈ సువార్త సర్వలోకములో ఫలించు వ్యాపించు. అంటే మనము ఒకప్పుడు ఘోర పాపులం, దోషులం, దౌర్భాగ్యం అంటే ఏ వ్యసనాలతో కూడిన ఏ చుట్టా బీడి సిగరెట్, ఏ వ్యర్థమైన మాటలు, లేకపోతే అబద్ధాలు, బూతులు, లేకపోతే ఇంకా నీచమైన కార్యాలు అంటే ఏ మొత్తం పదార్థాలకు బానిసలుగా, ఏ ఫోన్ వీడియోస్ కి బానిసలుగా, లేకపోతే ఏ జారత్వమో వ్యభిచారమో ఇటువంటి పాపపు క్రియల్లో పడి నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోతున్న ఆ స్థితిని దేవుడు గమనించి నిన్ను వెతుక్కుంటూ వచ్చి లూకాసు వార్త 19:10 చూసుకుంటే నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడన్న రీతిగా నశించిపోతున్న మన జీవితాలను చూసి దేవుడు సర్వసృష్టికర్తను దేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ వాక్యం ద్వారా మనల్ని మరి రక్షించి కాచి కాపాడి ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఇర్మియా గ్రంథంలో చూసుకుంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న రీతిగా దేవుడు మనందరినీ కూడా ఆయన ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన నశించి నరకానికి వెళ్ళిపోవడం మనందరము కూడా నశించిపోవడం ఆయన చిత్తము కాదు. కాబట్టి ఆయన ఆ దివ్య మహిమను విడిచి దివి నుండి భూమికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశారన్న సత్యాన్ని నీవు నేను తెలుసుకొని రక్షింపడ్డాం కదా. ఈ సత్య సువార్త అనేది మనతో ఆగిపోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ సువార్త సర్వలోకంలో ఫలించాలి, వ్యాపించాలి అన్న సత్యాన్ని గుర్తెరిగిన ఓ క్రైస్తవ బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈ రోజున ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే నీవు రక్షింపడితే చాలదు. కానీ ఈ రోజున మన కుటుంబంలో అనేక మంది మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, స్నేహితులు, మన మన యొక్క కొలీగ్స్, మన ఫ్రెండ్స్ ఇంకా అనేక మంది ఉంటారు. అంటే వీరందరికీ కూడా వాక్యం ప్రకటిస్తే ఎవరు వింటారని చెప్పి అనుకోవచ్చండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున స్పష్టంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఈ సువార్త అనేది నీకు తెలిసింది నీవు రక్షింపడ్డానికే కాదు, కానీ అనేక మందికి ఈ రోజున సత్యదేవుడెవరో తెలియని ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యాన్ని తెలియచేయడానికే నిన్ను నన్ను దేవుడు మరి ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు అన్న సత్యాన్ని గుర్తిస్తే నువ్వు ఏం చేస్తావంటే యేసే నిజ దేవుడు, యేసే మరి రక్షకుడు, ఆయనే పాప విమోచకుడు. ఈ రోజు ఎవరైనా సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నారు అంటే ఆయన యేసు ప్రభు ఒక్కరైనా సత్యాన్ని గుర్తిస్తే నువ్వేం చేస్తావంటే నీలో ఉన్న పాపాన్ని ఆయన ఎలా మరి తీసివేసి పరిశుద్ధమైన జీవితం ఇచ్చారో అన్న సాక్ష్యం ద్వారా, లేకపోతే నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యాల ద్వారా నిజ దేవుడు ఎవరో ఇతరులకి చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఎలా ఉంటారంటే ఈ సత్యదేవుని మేము తెలుసుకున్నాం, మేము రక్షణ పొందుకున్నాం, మేము బాప్తిజం తీసుకున్నాం, లేకపోతే మేము యేసయ్య నిజ దేవుని అంగీకరించాం, చాలు మాతో సరిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. కానీ దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా
సువార్తను తెలియచేయమని మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసుకుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున అన్యులైన వారు నశించిపోతున్నారు. పాపంలో, శాపంలో, భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితంలో మరి నశించిపోతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. సత్యమెరుగక ఈ రోజున రోమాపత్రిక 1 అధ్యాయం 21 నుంచి 23 చదువుకున్న చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలను చేసుకొని మరి వాటిని పూజిస్తూ, వాటికి నమస్కరిస్తూ మరి వారే దైవములని వాటిని స్తుతిస్తూ ఉన్న ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నారు. అవి నిజమైన దైవములు కాదు. ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఒకరున్నారు. ఆయనే నిజమైన దేవుడు అన్న సత్యాన్ని మరి ఘోర పాపిగా ఉన్న నేను మరి తెలుసుకున్నాను. మరి నాకు తెలియని వయసులో నేను చేసిన పాపపు స్థితిని దేవుడు నాకు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే సత్య మార్గంలోకి నడిపించిందండి. అంటే ఈ రోజున ఈ సువార్త నాతో అంతమైపోకూడదని ఈ రోజున ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మీకు అందిస్తున్నారు. అంటే ఈ శ్రేష్టమైన సత్యాలను అంటే బైబిల్ వాక్యానుసారముగా నీవు నేను మనమందరము కూడా జీవించాలంటే ఇది చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు అంటే అదొక మతం. ఏంటి మతంలోకి దిగిపోయావా, మతం మారావా, లేకపోతే మతం ముసుగులో ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటారు. అందువలన చాలా మంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే, అరే నా స్నేహితులు, నా బంధువులు లేకపోతే వారి ద్వారా మాకు ఎన్నో ఆ సౌకర్యాలు కలుగుతున్నాయి, లేకపోతే మాకు ఆర్థిక స్థితి బాగుంటుంది అంటే మన స్నేహితుల నుంచి ఏదో ఒక సహాయం మనకు అందుతూ ఉంటుంది. వారి ద్వారా పరిచయాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారితో మనకి ఎటువంటి అసమాధాన స్థితి లేదని చెప్పి మన బంధువులు, స్నేహితులు లేకపోతే మనకు తెలిసిన అన్యులైన వారు వారితో ఉన్న బంధాలను మనం ఎందుకు మరి పోగొట్టుకోవాలని చెప్పి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే యేసయ్యను గురించిన సత్య సువార్తను తెలియచేయరండి. అంటే అయ్యో ఇప్పుడు ఈ సమయంలో మరి ఈ యొక్క సువార్త అంటే యేసే నిజదేవుడు అన్న సత్యాన్ని చెప్తే ఏంటి నువ్వు మీ మతంలోకి తీసుకువెళ్తున్నావా, లేకపోతే నీ మతాన్ని మా మీద రుద్దుతున్నావా అని చెప్పి మనతో దూరం అయిపోతారేమోనో, లేకపోతే ఆ మమ్మల్ని కూడా మార్చేయాలని చూస్తున్నావా అని చెప్పి మాటలు అంటారనో, లేకపోతే మరి ద్వేషిస్తారో, దూషిస్తారో, హింసిస్తారనో మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సువార్త చెప్పడానికి వెనకాడుతూ ఉంటారండి. అంటే ఎటువంటి ప్రజలకంటే అన్యుల అంటే నిజదేవుడు ఎవరో తెలియని ప్రజలకి సువార్త చెప్పడానికి చాలా మందికి ఏంటంటే ఒకటి భయం ఉండవచ్చు. అంటే వారి హింసిస్తారేమో, తిడతారేమో, దూషిస్తారేమో, అందువలన చాలా మంది ఏం చేస్తూ ఉంటారు ఈ సత్య సువార్తను ప్రకటించలేరు. లేకపోతే ఏం చేస్తారంటే అయ్యో నాకున్న స్నేహాన్ని, బంధుత్వాన్ని లేకపోతే మాకున్న రిలేషన్స్ ని మేము ఎందుకు పాడు చేసుకోవాలి, ఇప్పుడు వాణ్ణి ఎందుకు దూరం చేసుకోవాలని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే స్నేహితులకు కానీ లేకపోతే తెలిసిన అన్యుల్లో చాలా మందికి ఈ యేసే నిజదేవుడు అన్న సత్యాన్ని చెప్పే పరిస్థితులు ఉండవండి. ఎందుకంటే మేము నమ్ముకున్నాంలే, మాతో సరిపోతుందిలే అని చెప్పి సరిపెట్టేసుకుంటూ ఉంటారు. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున యేసే మార్గం, సత్యం, జీవం ఆయన ద్వారానే తప్పితే ప్రభు యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు అన్న వాగ్దాన ప్రకారం యోహాను సువార్త 14:6 ఉన్నట్లుగా దేవుని వాక్యానుసారమైన జీవితాలు నీవు నేను కలిగి ఉంటే మరి ఈ రోజున ఈ సత్యాన్ని మనం అందరికీ కూడా ప్రకటించాలి, తెలియచేయాలి. ఈ రోజున ఒక రోజునండి ఒక స్నేహితుడు ఒక లెటర్ వచ్చిందండి. ఆ లెటర్ లో ఏముందంటే తన స్నేహితుడు మరణించి 2 రోజులు అవుతుంది. ఆ 2 రోజులు అయిన తర్వాత అతనికి లెటర్ వస్తుంది తన స్నేహితుని దగ్గరికి. వచ్చిన లెటర్ ని ఆ వ్యక్తి తీసుకొని మరి చదవడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఓ స్నేహితుడా, నేను బ్రతుకున్నప్పుడు నీవు నాకు యేసుని గురించిన సత్యాన్ని బోధించలేదు కాబట్టి ఈ రోజు నేను ఈ అగ్ని గంధకాలతో కూడిన ఈ మంటల్లో కాలిపోతూ ఉన్నాను అని చెప్పి ఆ యొక్క లెటర్ ఆ వ్యక్తి చదువుతూ ఉంటే వెంటనే సడన్ గా ఏంటి నా స్నేహితుడు అగ్నిగుండంలో ఉండి ఎలా నాకు ఈ లెటర్ పంపించాడని చెప్పి వణుకుతో, భయంతో ఆ వ్యక్తి కంగారుగా మరి చూసినప్పుడు వెంటనే అది కలగా అంటే నిద్రలో ఆ వ్యక్తికి దేవుడు దర్శనం ద్వారా చూపిస్తున్న ఆ కళని ఆ యొక్క వ్యక్తి గ్రహించడం జరుగుతుంది. అంటే ఈ రోజున నీ స్నేహితులకో, నీ బంధువులకో, నీ కొలీగ్స్ కో దేవుని ఎరగని ప్రజలు ఎవరైనా నీ ముందుకు వస్తున్నారేమో, లేకపోతే దేవుని ఎరగని ప్రజలు మరి దేవుని సువార్తని నువ్వు తెలియచేయాలని దేవుడు నీ దగ్గరికి పంపిస్తున్నారేమో, లేకపోతే వారికి సత్య సువార్తను తెలియజేయడం నీ వంతు బాధ్యతగా నీకున్నదేమో. అది ఒకసారి నువ్వు గ్రహించి నీవి సత్య సువార్తను యేసే నిజదేవుడు అన్న సత్యాన్ని నీవు తెలుసుకున్నావు, నువ్వు రక్షింపడ్డావు నీ సాక్ష్యం ద్వారా. అంటే నీవు ఎలా మరి ఒకప్పుడు నేను విగ్రహారాధికురాలనే, మరి నేను ఈ 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడే
ప్రతి ఒక్క మరి గురువారం సాయిబాబా గుడికి, లేకపోతే శుక్రవారం కనకదుర్గమ్మ టెంపుల్, వీటన్నిటిలో కూడా మేము కూడా ఈ విగ్రహారాధన చేసి వచ్చిన వారమే. కానీ ఏ ఒక్క దేవుడు కూడా నీవు ఈ పాపం చేస్తావమ్మా, ఈ పాపిష్ట పని చేయడం దేవుని చిత్తము కాదని నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించి ఈ రోజున ఆ పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించే జీవితం ఎవరైనా ఇచ్చారంటే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నా సర్వ సృష్టికరణ దేవుడే నాతో మాట్లాడి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సత్యవాక్యాన్ని చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడి, ఇగో బైబిల్లో ఒకప్పుడు తప్పులు ఏంటి తప్పులు ఉన్నాయి అని చెప్పి ఆ బైబిల్ వ్యతిరేక భావనతో చదువుతున్న నా జీవితంలో నీ లైఫ్ లో ఈ తప్పు ఉందని చెప్పి దేవుడు నాలో ఉన్న లోపాన్ని చూపించి నన్ను సరిచేసి నన్ను ఆయన సాక్షిగా ఈ రోజున పరిశుద్ధంగా జీవించే జీవితం ఇచ్చారు. ఈ రోజున ఇట్టి సాక్ష్యాన్ని నీవు నేను మనం అందరము కూడా కలిగిన ప్రతి ఒక్కరూ కూడా యేసుని ఎలా నీవు అంగీకరించావో అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకుండా ఆ నరకం బహుభయంకరంగా ఉంటుందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి లాజరు ధనవంతుడు మరి చనిపోయినప్పుడు లాజరేమో అబ్రహాము రొమ్మున లోకాసువార్తలో ఉండదు కదా, అబ్రహాము రొమ్మున ఆనుకుని పరవైషుకు వెళ్తే మరి ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఆ యొక్క అగ్ని గంధకాల్లో మండి ఆ నాలుక మీద ఒక నీటి కొన చుక్క నాకు ఆ లాజరు వచ్చి వేయమను, నాకు ఈ దాహం అనేది అంటే అక్కడ ఏడ్పు పొండ్లు కురుగుట, యుగ యుగాలు కూడా అగ్ని గంధకములతో మడుకున్న గుండంలో నీవు పాలు పంపులు పొందుకోకూడదనే దేవుడు ఏం చేస్తాడంటే ఈ రోజున ఆయన ప్రియమైన కుమారుణ్ణి లోకానికి పంపించి యోహాను సువార్త 3:16 కూడా ఉంటది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నశింపక నిత్య జీవం ఇవ్వడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పరుచుకున్నారు. ఆ ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఆ సత్య దేవుడే నా కొరకు ప్రాణ త్యాగం చేయకపోతే, ఆ సత్య సువార్తే నాకు తెలియకపోతే నేను ఇంకా ఎంత భయంకరమైన పాపంలో లేకపోతే భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితానికి బానిసనైపోయి నా జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో. కానీ ఈ రోజునే ఇలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలు చెప్తున్నానన్న, ఈ రోజు నేను పవిత్రమైన చూపు, పవిత్రమైన ఆలోచన, పరిశుద్ధంగా బ్రతికే జీవితం నేను కోరుకుంటున్నానంటే ఇది నా వల్ల వచ్చింది కాదండి. నా దేవుడు ఈ బైబిల్ సత్య గ్రంథమైన సర్వ సృష్టికర్త దేవుడు ద్వారా ఈ పరిశుద్ధమైన జీవితం నేను జీవించగలుగుతున్నాను. కానీ నా వలన కాదు, అది దేవుని ఉన్నతమైన కృప, ఉచితమైన కృప అండి. కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇలా ప్రకటించాలనే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము క్రైస్తవులు బలపరచుటకు, అలాగే ఎవరైతే ఇంకా యేసయ్యను అంగీకరించలేదో మరి వారందరికీ కూడా ఈ సత్యాన్ని తెలియచేయడానికి మాత్రమే ఉద్దేశించి చెప్పబడుతున్నవండి. అంతేకాని ఎవరి కోసమో ప్రత్యేకంగా మేము మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. నా జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. నా జీవిత సాక్ష్యమే అందుకు ఉదాహరణ అని చెప్పి నేను ఈ సత్యాన్ని నా క్రైస్తవ సహోదరులకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మీలో మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఆ నరకం అనే ఆ భయంకరమైన చీకటిలోకి నీవు నేను వెళ్ళకముండా మరి సర్వ సృష్టికర్తను దేవుడు ఏం చేశారంటే, నీవు నేను నిత్యము ఆ పరలోకంలో పరవైషులో ఉండుటకు నీ కొరకు నా కొరకు బలియాగమైన ఆ యొక్క రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నిరంతరము ప్రభువుతో ఉండే భాగ్యాన్ని మరి పొందుకుంటారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది వలె మనము నిర్లక్ష్యమైన స్థితిని కలిగి ఉండడం దేవుని చిత్తము కాదు. గాని మన స్నేహితులను పోగొట్టుకుంటామనో, లేకపోతే మన బంధువులు కోల్పోతామనో, లేకపోతే మనకు వస్తున్న ఏవైనా మనకి ఏదైనా చక్కని లాభకరమైన సహాయం అందుతుంది, దాని ద్వారా వారి యొక్క రిలేషన్ మేము ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి చాలా మంది ప్రజలు, అది అన్యులైనా సరే, లేకపోతే దేవుని ఎరగిన ప్రజలైనా, దేవుని ఎరిగిన ప్రజలైనా, లేకపోతే మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లి, వీళ్ళు ఎవరైనా సరే వారికి సువార్తను తెలియచేయడం మీ యొక్క బాధ్యత అయినది. ఎందుకంటే మరి కయీను హేబేలు చూసుకుంటే, కయీను హేబేల్ని మరి హత్య చేసినప్పుడు, ఆ హేబెలు మరణించినప్పుడు ఆ యొక్క హత్యా దోషాన్ని బట్టి కయీను నీ తమ్ముడు ఎక్కడ అని చెప్పినప్పుడు నేనేమన్నా నా తమ్ముని కావలివాడినా అంటే దేవుడు గద్దిస్తాడు. అంటే నీ సహోదరి యొక్క ప్రాణమునకు నీవు ఉత్తరవాదివి. అంటే ఈ రోజున క్రైస్తవ బిడ్డలనే ప్రతి ఒక్కరూ కూడా మన తోటి సహోదరులు అనేవారు నశించి నరకానికి వెళ్ళిపోకుండా మనమందరము కూడా వారికి సత్య సువార్తను
తెలియజేయవలసిన బాధ్యత మీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే ఈ రోజున ఈ సత్య సువార్తను ఒకవేళ ప్రకటించావా తీర్పు దినమున మనము చేసిన ప్రతి క్రియను కూడా ఆయన ఒక చక్కని తెర మీద ప్రదర్శించి, ఇదిగో ఈ పాపం చేశావు. ఆమె నీకు సువార్త బోధించినప్పుడు నీవు వినకుండా మరి నీవు ఏం చేసావంటే యేసయ్యని నిజ దేవుడిగా అంగీకరించలేదు. లేకపోతే ఈ సత్యాన్ని నీవు మరి వారి నీ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఈ యొక్క జారత్వం చేయదు, వ్యభిచారం చేయదు, లేకపోతే ఈ త్రాగుడు అనే వ్యసనాలకు నీవు మరి గురి కావద్దని చెప్పి నేను హెచ్చరించి గద్దించి, యేసుని నమ్ముకో, నీకు శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మార్గం ఏంటో తెలుస్తా అని చెప్పి నీకు చక్కని మాటలు చెప్పినప్పుడు నువ్వు వినలేదా? ఆ తీర్పు దినమున మరి నీవు తప్పించుకోవడానికి వీల్లేదు. నాకు తెలియదు ప్రభు, నేను వినలేదు, నాకు తెలియదు, వీళ్ళెవరూ నాకు చెప్పలేదని చెప్పి అనకుండా ఉండడానికే నీ సహోదరుని నువ్వేం చేయాలండి? అన్యులతో సహా దేవుడు అంటే ఎవరో ఎరిగిన ప్రజలందరికీ కూడా సత్య సువార్తను ఖచ్చితంగా నీ వంతు బాధ్యతగా నీకు దేవుడు ప్రేరేపించిన వారికి, ఎవరికైతే దేవుడు మరి చెప్పాలని నీ వద్దకు పంపిస్తున్న వారందరికీ కూడా నీవు ఈ సత్య సువార్తను తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంతేకాదు గాని ఈ సత్య సువార్తను తెలియజేయడమే కాదు గాని, ఒకవేళ ఈ సత్య సువార్తను తెలియజేస్తే ఆ తీర్పు దినమున నువ్వు ప్రకటించినందుకు ఆల్రెడీ నీ వాక్యం దేవుని గురించిన సత్య సువార్తను చెప్పినా నువ్వు వినలేదు, మరి అంగీకరించలేదు కాబట్టి ఆ నిత్య నరకాగ్ని మరి నీకోసం మరి భద్రపరచబడి ఉన్నది అన్నట్లుగా తీర్పు దినమున దేవుడు నిత్య నరకాగ్నికి వారిని పంపించడం లేదు. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపములు విడిచి పరిశుద్ధంగా జీవిస్తే ఆ నిత్య పరలోకానికి వారిని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున నీవు నేను మనం అందరము కూడా యేసే నిజ దేవుడు అన్న సత్యాన్ని గుర్తెరగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంతేకాదు కానీ యేసే సత్య దేవుడు అనే సత్యాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని దేవుడు మరి ఆశించున్నారండి. అంటే అరే నేను మా యొక్క కొలీగ్స్ కానీ మా స్నేహితులు కానీ వారందరూ కూడా అన్యులండి, మేము ఎలా ప్రకటిస్తాం, మాకు సిగ్గు బిడియం లేకపోతే మాకు భయం. ఈ రోజున ఒక్కటే అండి, క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ రోజున ఎంతో మంది హతసాక్షులు 52వ శతాబ్దంలో మరి క్రీస్తు కొరకు మరణించిన ఎంతో మంది 12 మంది అపోస్తులు కూడా ఏమైపోయారండి? హత సాక్షులుగా మరణించబడ్డారు. అంటే యేసును ప్రకటించడానికి నువ్వు మరణించినా పర్వాలేదు, కానీ యేసుని గురించిన సత్యాన్ని ప్రకటించకుండా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. యేసే నిజ దేవుడు. ఈ సర్వ సృష్టిని ఎవరు చేశారండి? ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి ఈ సర్వ సృష్టి కూడా ఏ రీతిగా నిర్మించబడిందో అసలు ఏ గ్రంథంలో అయినా ఉన్నదా? అందుకనే బైబిల్ గ్రంథానికి ఏవి కూడా సాటి కావండి. ఇదే శ్రేష్టమైన పటిష్టమైన బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు తెలుసుకునే ఈ సత్యాన్ని అనేక మందికి తెలియజేయండి. ఈ ఛానల్ ద్వారానే కాదు, మీ యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదో, లేకపోతే ఎవరైతే యేసే నిజదేవుడు అనే సత్యాన్ని గుర్తెరగలేదో, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి వారితో మాట్లాడి నిజ దేవుడు యేసే అనే సత్యాన్ని చెప్పమంటే, రేపు చెప్తానులే, ఎల్లుండి చెప్తానులే, అరే ఇప్పుడు చెప్తే వాడు మాకు దూరం అయిపోతాడేమో అని చెప్పి నిర్లక్ష్యం చేసావా, నీ సహోదరుడి ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఒకవేళ నువ్వు చెప్పినా అతను అంగీకరించలేదా, అతని ప్రాణము నిత్య నరకాగ్నికి వెళ్తుంది. అది మన బాధ్యులం కాదు, మన వంతు బాధ్యతగా మనం చెప్పవలసింది చెప్తాం. వారు అంగీకరించకపోయినా మనం ఏమి చేయలేం. అంటే బలవంతంగా మనం ఎవరిని కూడా మత మార్పిడి, ఇది మతం కాదండి, మార్గం. మతం అంటే ఏంటండి? మతం అంటే అభిప్రాయం. అరే వీడి మతం వీడిదేరా, ఎవరి మాట విండు అంటే, ఈ రోజున దేవుడు చేసిన సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించడం ఎంతవరకు కరెక్ట్ అండి? మనమైతే అజ్ఞానంలో లేం కదా. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజున దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారా ఎన్నో మరి ఇన్వెన్షన్ కలిగిన వస్తువులు ఉపయోగించుకుంటున్నాం. ఇతి శ్రేష్టమైన జ్ఞానంతో ఈ రోజున బైబిల్ అనేది చదివితే ఒకసారి స్పష్టంగా ఈ సృష్టిని చేసింది ఎవరు, ఈ సృష్టికర్త ఎవరు, ఈ యొక్క అంశాలన్నీ కూడా చక్కగా ఈ యొక్క గురుపోలీస్ ఇవాంజలిన్ వాయిస్ చక్కగా వివరించడం జరిగింది. ఛానల్ ని చక్కగా చూడండి. బైబిల్లో ఉన్న ప్రతి వచనము కూడా ఏ రీతిగా దేవుడు ఈ సృష్టిని చేశారు, మనుషుని ఎలా చేశారు, ఈ సర్వ మానవాళి కూడా ఈ లోకంలోకి ఎలా వచ్చిందనే సత్యాలు బోధించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా అంటే ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనల్ని రక్షించే విమోచకుడు, మరి పోషకుడు, రక్షకుడు. ఆయన తప్పే వేరొక మార్గం లేదు. కాబట్టి ఈ రోజున నువ్వు ఎవరైనా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు మరి
యేసే నిజదేవుడు అన్న సత్యాన్ని అంగీకరించడానికి చాలా మందికి వారు తక్కువ కులస్తుల దేవుడు, లేకపోతే మేము ఆ దేవుణ్ణి అంగీకరించాలి, లేకపోతే మేమెందుకు ఆ మతంలోకి మారాలి అని చెప్పి. ఇది మతం కాదు, మార్గం. ఈ రోజున మనం ఓ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవించాం. ఈ లోకమంతా కూడా లోకాశ, నేత్రాశ, జీవడమ్మం అని మరి బైబిల్ చెప్తుంది. అంటే ఈ లోకానుసరమైన జీవితం, అపవాది కల్పించిన ఆ కుయుక్తులు కలిగిన ఆ జీవితం నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది. ఆ మార్గం వైపు వెళ్తావా? లేదు, యేసు అనే నిజదేవుడు ఈ లోకానికి వచ్చి మరి నీ కొరకు నా కొరకు మరణించి ఆ కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డకు కూడా పాప విమోచన కలిగి ఆ పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి వెళ్లే ఒక మార్గం ఉంది అన్న సత్యాన్ని అంగీకరించి పరలోకం వెళ్తావా, మరి నరకానికి వెళ్తావా అన్న సత్యాన్ని గుర్తెరగాలని ఈ రోజు నీ మాటలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున ఇది మతం కాదు, మార్గం అని మాత్రమే గుర్తించండి. మతం అంటే మనకున్న అంటే వాడు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. అసలు కుందేలకి ఎన్ని కాళ్ళు ఉంటాయో వీడికి సరిగ్గా తెలియదు, కానీ నేను చూసాను రా, కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. అంటే వీడు ఏదైతే చెప్పాడో వాడిదే నిజమంటాడు, కానీ అసలు బైబిల్ గ్రంథం లేకపోతే అసలు దేవుడు ఎలా ఏంటి అని పరిశీలించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్న సత్యాన్ని చదవడు, వినిపించుకోడు, చెప్పినా అంగీకరించడు. మూర్ఖ ప్రవర్తన అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం అనుకున్నదే జరగాలి అనుకోవడం మూర్ఖత్వం. లేదు, దీని ద్వారా అంటే ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ గ్రంథంలో ఏముందో ఒకసారి చదువుదాం అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ బైబిల్ చదవండి. బైబిల్ నేను కూడా చదివానండి. బైబిల్ వ్యతిరేక భావంతో చదివాను. ఏంటి బైబిల్ ఈ తప్పు ఉంది అని చెప్పి బైబిల్ ఇలా విమర్శించిన దాన్ని, అలా విమర్శించిన నేను ఆ చదువుతున్న ఆ వాక్యాలను చదువుతుండగా ఈ ఘోరమైన పాపం నువ్వు కూడా చేసావు కదా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సత్యాన్ని తెలిసి, నిజమే ప్రభువా, బైబిల్లో తప్పులు ఉన్నాయనుకుంటున్నాను కానీ బైబిల్ నాలో ఉన్న తప్పులను చూపిస్తున్నాను తెలుసుకొని అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి నన్ను నేను ఆయనకు అప్పగించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు, కానీ మనందరము కూడా రక్షణ పొందుకోవాలనే మరి ఆదికాండం 2 అధ్యాయం 7వ వచనం ప్రకారం చూస్తే దేవుడు మరి ఈ యొక్క ఆదాముని మట్టి నుంచి చేసి దీనిలో ఒక జీవాత్మను పెట్టారు. అంటే ఈ శరీరం ఎప్పటికైనా మరణిస్తుంది, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ దీనిలో ఉన్న ఆత్మకి ఒక మార్గం కావాలి. అది నిత్య నరకాగ్నికి వెళ్లే మార్గమా, లేదు నిత్యము పరలోకంలో దేవునితో ఉండే భాగ్యం అంటే మోక్షం పొందుకోవాలంటారు కదా, ఆ మోక్షానికి చూపించే మార్గం యేసే అన్న సత్యాన్ని ఈ రోజున నేను ప్రకటిస్తున్నాను. ఇలా అనేక మంది సేవకులు, విశ్వాసులు, అనేక మంది బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు అందరూ కూడా ఈ సత్య సువార్తనే తెలియజేస్తున్నారు. అంటే నీలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మకి ఒక మార్గం అనేది కావాలి. అది భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవించావా, అది నిత్య నరకాగ్నికి మార్గం చూపిస్తుంది. లేదు, యేసే నిజదేవుడు అన్న సత్యాన్ని గుర్తించి నీలో ఉన్న ప్రతి పాపమును కూడా విడిచి పరిశుద్ధంగా జీవించావా, ఈ నిత్యము దైవత్వాన్ని పొందుకొని ఆ దేవునితో చక్కగా నిత్యరాజ్యంలో సంతోషంగా జీవించే జీవితం నీకు నాకు అనుగ్రహించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రాణత్యాగం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యాన్ని నీవు నేను మనం అందరము కూడా గుర్తించి మరి అన్యులకు సువార్త చెప్పడానికి గాని, దేవుని బిడ్డలు లేకపోతే మన కుటుంబాలలో మన బంధువులు, స్నేహితులు ఎవరైతే నిజ దేవుని తెలుసుకోలేదో, రక్షణ పొందుకోలేదో వారందరికీ కూడా ఈ సత్య సువార్తను తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సువార్తను చెప్పడానికి సిగ్గుపడక్కర్లేదు, లేకపోతే భయపడక్కర్లేదు, వెనకడుగు వేయక్కర్లేదు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా సత్య సువార్తను తెలియచేయి. ఒకవేళ వినిపించుకోలేదా వదిలిపెట్టు. దేవుని చిత్తం. విన్నా వినకపోయినా చెప్పడం వరకే మన బాధ్యత. బలవంతంగా ఎవరిని కూడా మనం ఏమీ చెప్పలేం. వారు దేవుని చిత్తమే చక్కగా వారి హృదయం ప్రేరేపింపబడితే వారు వింటారు, లేదు అంటే విడిచిపెట్టేయండి. అంతేకాని మరి బలవంతంగా మనం ఏవి కూడా చెప్పడం దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు కానీ ఇంకా
ఈ సత్య సువార్తను మరి చెప్తే మమ్మల్ని కొడతారేమో, మరి తిడతారేమో, లేదా భయంకరంగా దూషిస్తారేమో, మమ్మల్ని వేధిస్తారేమో, భయంకరంగా మమ్మల్ని హింసిస్తా అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం కదా! ఈ మణిపూర్ కానీ, ఒడిస్సా కానీ మరి అనేకమైన ప్రాంతాల్లో అనేక మంది సేవకులు భయంకరమైన హింసలకు గురయ్యి మరి హతాసాక్షులుగా మరణించిన వారు యొక్క చాలా మంది వ్యక్తులున్నారు. మరి అలా మనల్ని కూడా ఏమైనా ఇబ్బంది పెడతారేమోని చాలా మంది మరి అన్యులకి లేకపోతే దేవుని ఎరగని ప్రజలకి ఏం చేస్తూ ఉంటారంటే సత్య సువార్తను చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అదే సంఘానికి వస్తున్న వారికి చెప్పుకుంటే చాలులే. లేకపోతే సంఘానికి వచ్చిన వారిలో మరి కరెక్టే. సంఘానికి వస్తున్న వారిని మనం సిద్ధపరుచుకుంటూనే ఇంకా ఎవరైతే సంఘానికి రావాలో అంటే యేసు యొక్క సత్య సువార్త అంటే యేసే నిజదేవుడు అన్న సత్యం తెలియక నశించి నరకానికి వెళ్తున్న ప్రతి ప్రజలను కూడా నడిపించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నదని ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున మీ యొక్క కర్తవ్యం అంటే ఈ రోజున నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఎలా అయితే పాపిష్టి జీవితం నుంచి విడుదలిచ్చి పరిశుద్ధమైన జీవితం బ్రతికి ఆ పరిశుద్ధమైన ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించారో ఆ యేసుని నమ్ముకున్నామే. ఈ సత్యాన్ని నీ దేవుడు నిన్ను ప్రేరేపించి సువార్త చెప్పమన్న వారికి చెప్పాలి. భయపడకూడదు, మరి సిగ్గుపడకూడదు. తెలియజేయాల్సిన సమాచారం ఖచ్చితమైన సమయంలో తెలియచేయాలి. ఒకవేళ తర్వాత చేద్దాం అనుకుంటే ఈలోపు ఆ వ్యక్తి మరణిస్తే మరి ఆ హత్యాదోషం నీ మీదకి వస్తుంది. కాబట్టి ఈ రోజున సమయం దేవుడిచ్చినప్పుడు వారిని మీకు చూపించినప్పుడు లేకపోతే తెలియజేయమన్నప్పుడు సత్య సువార్తను చెప్పడానికి ఏ ఒక్కరు కూడా వెనకాడద్దు. ఎందుకంటే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. ఏమైందండి? మరణిస్తే చక్క పరలోక రాజ్యం వెళ్తాం. యేసుని నమ్ముకున్నాం, అంగీకరించాం కాబట్టి ఒకవేళ మనం చెప్పాము వారికి మార్పు చెందారా మన ద్వారా ఒక ఆత్మ రక్షింపబడి దేవుని నిత్యత్వానికి నడిపిస్తున్నాం. మనం పరలోకంలో మరి అధికమైన సంతోషం అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇట్టి పనిలో నీవు నేను మనం అందరము కూడా పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని వాక్యానుసారంగా జీవించాలన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఈ సత్యాన్ని గుర్తించి చక్కగా మన జీవితాల్లో అవలంబిద్దామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన అంశాలు మీరు మాకు అందిస్తున్నారు. ఇది శ్రేష్టమైన జ్ఞానమును మీరు మాకు అందించి మా ప్రజలందరికీ కూడా తెలియజేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్తలాడండి. మరి అపోస్తుల కార్యంలో కూడా ఉంటది. 8వ అధ్యాయం ఒకసారి చదువుకోండి. మరి ఫిలిప్పు అంటే ఏ భేదము లేదండి యేసుని నమ్ముకోవడానికి. స్త్రీ పురుషులని లేకపోతే లింగ భేదం లేదు. ఆ కులం ఈ కులం అని లేదు కానీ యేసే మార్గం. ఎందుకంటే ఫిలిప్పు మరి ఒక నపుంసకుడుగా ఉన్న వ్యక్తికి మరి వాక్య గ్రంథం చదువుతుంటే చక్కగా యోహాను సువార్త 8వ అధ్యాయం చక్కగా చదువుకోండి. ఆ నపుంసకుడు ఆ వాక్యం చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి నేను బాప్తీసం పొందుకోవాలనుకుంటే ఇగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు బాప్తీసం ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు అని చెప్పి ఫిలిప్ అనే ప్రవక్తను అడిగినప్పుడు ఆ ఫిలిప్ వెంటనే దేవుడు దర్శించినప్పుడు నేను బాప్తీసం ఇవ్వకుండా ఆపడానికి నేనెవరిని అని చెప్పి వెంటనే బాప్తీసం అంటే నపుంసకుడు మరి అప్పటికప్పుడే మరి రథంలోనే మార్పు చెంది అంటే ఇక్కడ దేవుని సత్య సువార్తను తెలియజేయడానికి దేవుని సత్య సువార్తను అంగీకరించడానికి ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు, లేకపోతే కులం మతం మరి లింగ వివక్ష భేదాలు లేవు కానీ అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. యేసు ప్రభు అందరికీ కూడా దేవుడు అన్న సత్యాన్ని గుర్తించండి. చక్కగా బైబిల్ గ్రంథాన్ని చదవండి. ప్రైజ్ ది లార్డ్.